అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. ఇక్కడ రా అండ్ రియల్ లైఫ్ బ్లాగ్స్ లాంటివి, వీడియోస్ లాంటివి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా కనెక్ట్ అయ్యి ఉండండి. ఇక్కడ ఆంది అంటూ ఉంటారు, గాలి తుఫాన్ అనమాట. సమ్మర్స్లో చాలా ఎక్కువ ప్రాబ్లమేటిక్గా ఉంటాయన్నమాట. చాలా ఎక్కువ దుమ్ముతో కూడి చాలా ఎక్కువ పవర్ కట్ ఉంటుంది. సో ఇలా ఆంది వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడల్లా సమ్ కైండ్ ఏదో ఒక ప్రాబ్లమ్ ఇష్యూ తెస్తూనే ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి ఎంత దారుణంగా వస్తుందో గాలి ఈరోజు. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, మీ గార్డెన్లో మొక్కలు అన్ని పక్కన పెట్టేశారు కదాక, మీకు వాస్తు అంటూ ఏమి పట్టించుకోరా, అంటే వాస్తు ఉండదా అన్నట్టుగా అడిగారనమాట. సో మాది తూర్పుకి ఫేసింగ్ ఉన్న ఇల్లు అనమాట. సో ఇది ఈశాన్య మూల. సో ఈశాన్య మూల ఇటు వచ్చింది. కంపారిటివ్లీ మిగతా కార్నర్స్లో చూస్తే నేను ఎక్కువ పెట్టాను అనమాట మొక్కలు. సో ఈ గార్డెన్లో బాగా ఎక్కువగా కార్నర్స్ అన్నీ ఇలా నేను కార్నర్స్ చూడండి, ఇది హైలైట్ చేశాను, ఈ కార్నర్ హైలైట్ చేశాను, డోర్ పక్కన హైలైట్ చేశాను, మళ్ళీ ఆ కార్నర్ హైలైట్ చేశాను, ఆ తర్వాత అటు కూడా. అంటే కార్నర్స్లో మంచిగా పెట్టుకుని మిగతా ప్లేసెస్లో ఎక్కడైతే తక్కువగా ఉంటే బాగుంటుందో అలా మేనేజ్ చేసుకున్నాను. సో అయితే నాకు వచ్చిన క్వశ్చను, వాస్తు ఉండదా అక్క అని. సో నేను ఈ కార్నర్లో కూడా ఎక్కువగా మొక్కలు బాగా పెట్టుకున్నాను. సో ఈ పక్కన కార్నర్కి వచ్చేసరికి ఏం చేశానంటే, అంటే ఈశాన్య మూలకి వచ్చేసరికి ఈ 2 స్టాండ్లు మాత్రమే పెట్టి, ఇంకా అంటే ఏం పెట్టుకున్నా, ఓన్లీ తులసమ్మని పెట్టుకున్నాను. ఇక్కడ ఈ తులసమ్మ ఇక్కడ ఉంటుంది. గోడ మీద పెద్దగా ఎక్కువ ఏం పెట్టను. ఈ పక్కన కూడా ఒక్కొక్కసారి తీసేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి ఉంటాయి అన్నమాట. అంటే ఆ 3 కుండీలే మెయిన్ ఉంటాయి, ఇంకా వేరే ఏముండవు. ఈ పక్కన బొగన్వేలియా 3 కుండీలు ఉంటాయి. ఇంకా ఈ కార్నర్ అంతా కూడా ఇదిగో ఇలా ఎంతకన్నా ఎక్కువ ఏం పెట్టను. సో నాకు అంత తేడా ఏం అనిపించలేదు. ఈశాన్యంలో తులసమ్మను పెట్టుకున్నాను కదా అన్న పాజిటివిటీ నాకైతే బాగుంది, బాగా అనిపించింది. సో ఇంకా ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను. ఇంకెంతకన్నా వాస్తు అంతా ఏం తెలీదు నాకు. సో ఇంతే, ఇలా జరుగుతుంది మొత్తానికి. ఈ కార్నర్ అయితే ఇంకా, అంటే ఈ పక్కన అయితే ఇంకా మనీ ప్లాంట్ అంతా కూడా బాగా ఫుల్గా క్రౌడెడ్గా ఉంటుంది అంతా కూడా ఏరియా. సో చల్లగా ఉంటుంది. ఈ పక్క నుంచి విండోలోంచి కూడా భలే బాగుంటుంది అనమాట. లోపల నుంచి చూసిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా గ్రీన్గా భలే ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు, వాటరింగ్ చేసేటప్పుడు ఎంత టైం పడుతుందండి అని ముందుకు వచ్చినది నాకు. సో నిన్న ఆంది వచ్చింది, దాని గురించి చూడండి. పైన ఊక పెట్టాను, దాని మీద అక్కడ ఆ ట్యాంక్ దగ్గర పక్కన అదేమైంది, చంచి చిరిపోయిందో ఏమో తెలియదు. మొత్తం నిన్న ఆందీకి మొత్తం ఇదంతా ఓక అయిపోయింది. ఈ కుండీ తెగిపోయి పడిపోయింది, ఇరిగిపోయింది. ఇలా ఏదైనా ఇరిగిపోతే కనుక దాన్ని ఏదో ఒకటి మనం చేసి మళ్ళీ జుగాడులాగా పెట్టేస్తాను. అయితే ఇలా చాలా మట్టుగా అన్నీ కొన్ని ఊడిపోతున్నాయి. ఈసారి మళ్ళీ మార్చాలి మొత్తం అనుకుంటున్నాను, చూడాలి. సో ఆంది వస్తే మాత్రం అంతా చాలా ఇదైపోతుంది. వీళ్ళు పని చేయించుకుంటున్నారు ఇక్కడ, చెప్పాను కదా ఇంటి వాళ్ళు. సో దీనికి వర్క్ జరుగుతుంది. వాళ్ళు ఈ గోడ మీద మొత్తం అన్నీ తీసేయండి మీరు కుండీలు అని అన్నారు. సో అంటే సగం అనమాట ఇందులో షేర్, కంబైన్ వాల్ ఇది. దాని గురించి నేను అనుకుంటున్నాను ఏంటంటే, వాళ్ళు గ్రిల్ పెడదామని అంటున్నారు. సో గ్రిల్ పెట్టిన తర్వాత చూడాలి ఇక్కడ ఏం పడతాయి, ఏం కుండీలు పెట్టాలి లేదు అని అన్నది. ప్రసాద్ గారు నీళ్ళు వదలనా? ట్యాంక్ మూత కింద పడిపోయింది. సో మొత్తం మీద వీళ్ళు వాళ్ళ రెనోవేషన్ కార్యక్రమంలో ఈ గోడకి ఈ రైలింగ్ వేశారనమాట. ఈ రైలింగ్ అంతా ఇక్కడ ఇలా ఫిక్స్ చేయించారు. మన సైడు తగ్గించి అవతల సైడ్ కొంచెం ఎక్కువ ఉండేది. అంటే మనకి మేజర్ పార్ట్ ఇవతల పక్క, ఇంకా వాళ్ళ సైడ్లో వాళ్ళు ఈ గ్రిల్ వేయించుకున్నారు. సో
ఇక మీదట నేను గోడకి ఎక్కువ ప్లాంట్స్ పెట్టడానికి లేదన్నమాట. అంటే పెద్ద కుండీలు పెట్టడానికి లేదు. సో ఫైనల్లీ ఇంకా ఏం ఆలోచించుకోలేదు. చూస్తాను ఏం పెట్టాలి ఏంటని అన్నది. ఎండ మాత్రం దంచేస్తుంది, చాలా ఎక్కువ వేడిగా ఉంది. కిచెన్కి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ ఒకేసారి బర్డెన్లాగా నేను అన్నీ ఒకేసారి చేయటం అంటే కుదరదు. సో కొద్దిగా చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు ఏం చేశానంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మీరందరూ ఎలా చేసుకుంటారు? నేనైతే అల్లం ఒక 3 వంతులు అయితే వెల్లుల్లిపాయ 4 వంతులు వేసుకుంటాను. సో దానివల్ల టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. ఆ తర్వాత అది రుబ్బుకునేటప్పుడు ఒక్కొక్కసారి మిక్సీ జార్ తిరగదు, కొంచెం క్వాంటిటీ ఎక్కువైనా కొంచెం ఇబ్బంది పెడుతుంది కదా. సో అలాంటప్పుడు నేను నూనె వేసి రుబ్బుకుంటాను అనమాట. అందులో ఇంక వేరే ఏది వేయను. లైక్ ఉప్పు, పసుపు ఇలా చాలా రకాలుగా వేసుకుంటారు చాలామంది. నేనైతే ఏం వేయను, ఓన్లీ నూనెతో రుబ్బేస్తాను. సో రుబ్బేసిన తర్వాత ఫ్రెష్గా మనం వాడుకున్న టేస్టే బాగుంటుంది, చాలా బాగుంటుంది అని అనుకుంటాం కదా. అలా ఫ్రెష్గా ఉన్నప్పుడు నేనేం చేస్తాను, 1 వీక్ అంటే అంతకన్నా ఎక్కువ రోజులు తీసినా కానీ బాటిల్లోకి అదో రకమైన సాగిలాగా నీరు వచ్చేసినట్టు అయిపోతుంది. సో 1 వీక్కి సరిపడా అంటే చెప్తున్నాను కదా, చిన్న బాటిల్లోకి తీసేసుకుని మిగతాదంతా ఏం చేస్తాను, ఇలా ఐస్ ట్రేలో మొత్తం క్యూబ్స్ లాగా చేసేస్తాను. సో అది నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్యూబ్స్ లాగా తీసుకుని బయటికి యూస్ చేసుకోవచ్చు. నేనే కలిపాను. చూడండి ఎంత బాగుందో. మా అమ్మ డిలీట్ చేస్తారంట నన్ను. నేను చేసిన ప్రీ ప్రిపరేషన్ వీడియోస్కి నాకు కామెంట్స్ వచ్చాయి, అక్క మీరు ప్రీ ప్రిపరేషన్స్ ఎలా యూస్ చేస్తారో మాకు కూడా ఈజీగా ఉండేలాగా ఒక వీడియో చేసి చూపించండి అని. అయితే ప్రీ ప్రిపరేషన్స్ అంటే రోజుకు 3 పూటల 3 మీల్స్ అలా కౌంట్లెస్ ఎఫర్ట్స్ మనం చేస్తూ ఉంటాం కదా. అంటే ప్రతి పూట ప్రతి మీలు కూడా ప్రెప్తోనే చేయాలని లేదు, ఒక్కొక్కసారి ఫ్రెష్గా కూడా చేస్తూ ఉంటాం. అప్పటికప్పుడు చేసేదానికి ప్రిపరేషన్స్ లేకపోతే కనుక అప్పటికప్పుడు చేసేది కూడా చాలా ఉంటాయి. సో ఇలా మనం చేసే మీల్ని టేస్టీగా అట్ ద సేమ్ టైము మనకి ఎక్కువ ఎఫర్ట్ లేకుండా చేయాలి అని అంటే, మీరు వీడియోలో చూసేటప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ నిజానికి ఆ 3 పూటల హోమ్మేడ్ మీల్స్ టేస్టీగా చేయటం అంత ఈజీ అయితే కాదు. ప్లానింగు, ప్రీవియస్ ప్రెప్, కట్టింగు, క్లీనింగు, చాలా చిన్న పనులు ఇట్లా ఉంటూనే ఉంటాయి కదా. కొంచెం ప్రిపరేషన్ రియల్ టైంలో పని స్మూత్గా జరుగుతుంది అని అనుకుంటే కనుక ముందు ప్రిపరేషన్స్ చేసి పెట్టుకోవచ్చు. కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, కొంతమంది అన్ని టైంలోనూ అన్నీ చేసేలాగా ఉండదు కదా, వాళ్ళకి ఇట్లాంటివి యూజ్ అవుతాయి. అండ్ నాకు ఈరోజు ఏంటంటే పనీర్ గ్రేవీ కూర చేద్దాం అనేసి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. పిల్లలు 2 ఉన్నారు. సో వాళ్ళకి రోటీ విత్ పనీర్ ప్రెప్, ఆ తర్వాత పనీర్ కర్రీ, తర్వాత బ్రాక్లీ ఎగ్ స్క్రాంబుల్ చేస్తున్నాను. సో ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి మనకి కొన్ని ప్రిపరేషన్స్ ముందున్నాయనుకోండి, కొంచెం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈరోజు అవి చేస్తున్నాను అనమాట. ఇక్కడ బ్రాక్లీలో నేను కర్రీ క్యూబ్స్ చేశాను కదా మొన్న, ఆనియన్, టమాటో, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కలిపి గ్రేవీ చేశాను కదా, అది క్యూబ్స్లా ఫామ్ అయిపోయిన తర్వాత నేను ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను. వాటిని మనం కర్రీ వండటానికన్నా ముందు బయట పెట్టేసుకోవచ్చు, లేదంటే డీప్ ఫ్రోజ్ చేసుకోవచ్చు మైక్రోవేవ్లో. సో అలా నేను వీటికి యూస్ చేస్తూ ఉంటాను మధ్యలో. సో ఇలా బ్రాక్లీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా ఇష్టంగా తింటారు పిల్లలు అనమాట. సో బ్రాక్లీ కూడా టేస్ట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈజీగా మనం కుక్ చేసేయచ్చు. ఇంకా జనరల్లీ నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు కుకింగ్ వీడియోస్ పూర్తిగా అన్నీ పెట్టరు ఎందుకు, మీరు ఇంట్లో తినే కుకింగ్ వీడియోస్ అవన్నీ కూడా పెట్టరు ఎందుకు అని. స్పెషల్గా ఉండే టైంలోనే నేను వీడియోస్ తీస్తూ ఉంటాను. నార్మల్గా జనరల్గా ఉండే వంటలు అంటే ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రైస్ వండానంటే కొంచెం సింపుల్గా ఉల్లిపాయ పులుసు వండేసాను, లేదంటే
కొంచెం ఇంకా సింపుల్గా పప్పుచారు కాసేసాను, వడియాలతో తినేసాం. ఇట్లాంటి వాటికి నేను ఎవ్రీథింగ్ షూట్ చేయాలి అని అనిపించదు. సో ఏదైనా స్పెషల్గా ఈరోజు ఇప్పుడు పన్నీర్ కూర చేస్తున్నాను, బ్రాకలీ ఎగ్ చేస్తున్నాను. సో ఇట్లాంటివి చేసినప్పుడు షూట్ చేస్తే సమ్ కైండ్ ఏదో రకంగా మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడటానికి. ఆ తర్వాత మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎలా చేశారు, ఇది ఎట్లా ఈజీగా ఉంది అని అన్నది తెలుసుకోవడం గురించి చేసినా పెట్టినా ఒక మీనింగ్ ఉంటుంది. సో జనరల్ కుకింగ్ అయితే మాత్రం నేను వీడియోస్ అంతా పోస్ట్ చేయను అనమాట. కొన్నిసార్లు నాకు కూడా ఇలా అనిపిస్తుంది, ఎందుకు నేను ఇలా రాగా వీడియోస్ చూపిస్తున్నాను అని. ఫ్యాన్సీ కిచెన్ సెటప్, పర్ఫెక్ట్ లైటింగు, ఎవ్రీథింగ్ ఆల్వేస్ ఆర్గనైజ్డ్గా ఉండే వీడియోసు ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాయి కదా. కానీ ఆనెస్ట్లీ నాకు రియల్ లైఫ్ మాత్రం అలా ఉండదు. నా కిచెన్లో కూడా మెస్ ఉంటుంది, పనులు పెండింగ్ ఉండేవి ఉంటాయి. సాంబార్ పొడి చేసుకోవాల్సిన సామాన్లు తీసి పెట్టాను, అవి అలాగే పడి ఉన్నాయి. కొన్నిసార్లు టైర్డ్గా కూడా ఉంటుంది, అది చేయాలన్నా కానీ చేయాలని అనిపించదు. అయినా కూడా అదే కదా నా రియల్ లైఫ్, ఇదే కదా నా రొటీను అని అనిపిస్తుంది. అందుకే వీడియోలో కూడా అన్నెసరీ పర్ఫెక్షన్ చూపించాలని అనుకోను. ఎందుకంటే హోమ్ మేకింగ్ అంటే నాకు షోకేస్ చేయాలి అని అన్న థింగ్ కాదు, డైలీ రిపీట్ అయ్యే రియల్ రెస్పాన్సిబిలిటీస్ కదా ఇవి. సో ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలనే థాట్, అది అయిపోకముందే లంచ్ ప్లానింగు, మధ్యలో మళ్ళీ క్లీనింగు, ప్రిపరేషన్స్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చాయ్, ఇట్లా డిన్నర్. సో రోజంతా రన్నింగ్ థాట్స్తోనే గడిచిపోతుంది, దాంతోనే టైర్డ్నెస్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు వీడియో షూట్ చేయాలని కూడా అనిపించదు. సెపరేట్ సెటప్ కూడా నేను సెటప్ చేసుకోకుండా పనిలో చేస్తున్నప్పుడే ఒక్కోసారి కెమెరా ఆన్ చేసుకుని షూట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా కంటెంట్ కూడా నా రియల్ లైఫ్ లాగానే సింపుల్గా ఉండాలి అని అనిపిస్తుంది. పర్ఫెక్ట్ లేకపోయినా కానీ పీస్ఫుల్గా ఉంటే చాలా అని అనిపిస్తుంది అనమాట. సో మన ఇళ్లల్లో జరిగే చిన్న చిన్న రొటీన్స్ కూడా ఎంత మీనింగ్ఫుల్గా ఉంటాయి కదా, అవి క్యాప్చర్ చేయడం నాకు ఇష్టం అనమాట. సో అలాగా ఒక కర్రీ ప్రిపరేషన్ చేయటం, ఒక గిన్నెలు ఉంటాయి, వాటిని మళ్ళీ అన్లోడ్ చేసుకోవడం మెషిన్లో, మార్నింగ్ సన్లైటు, ఫ్రెష్గా రుబ్బుకున్న పిండులు, పొడులు, గార్డెన్లో ఫ్లవర్సు, ఇవి బయట వాళ్ళకి చాలా ఆర్డినరీగా కనిపించవచ్చు నా వీడియోస్లో. బట్ నిజానికి నా రోజువారీ జీవితంలో ఇది మెయిన్ ఇవే అనమాట. సోషల్ మీడియాలో చాలాసార్లు అందరూ పర్ఫెక్ట్ మూమెంట్స్ అన్నీ చూపిస్తూ ఉంటారు, కానీ రియల్ లైఫ్లో నిజానికి అవన్నీ కాదు. కానీ కొన్ని మెస్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం అలసిపోవటం, అలసటగా ఉండటం, కొన్నిసార్లు ఏమి చేయకుండా ఉండటం, ఇలాంటివి కూడా ఉంటాయి. సైలెంట్ స్ట్రగుల్స్ కూడా ఉంటాయి కదా, మోటివేషన్ లేని రోజులు కూడా ఉంటాయి. సో అవన్నీ చూపించరు అందరూ. బట్ అందుకే నేను నా వీడియోస్లో కొంచెం రియల్నెస్ చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరో ఒక హోమ్ మేకరు నా వీడియో చూసినప్పుడు అరే నా లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది అని రియల్గా ఫీల్ అవుతే అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో మన జీవితం సినిమా స్క్రీన్లా పర్ఫెక్ట్గా ఉండకపోయినా మన చేతుల్లో నడిచే ఇల్లు, మన కోసం ఎదురు చూసే వాళ్ళు, మనం వంట స్మెల్తో నిండిపోయే కిచెన్, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ థింగ్సే. కొన్నిసార్లు సింప్లిసిటీనే బిగ్గెస్ట్ కంఫర్ట్ అనిపిస్తుంది. అందుకే నా వీడియోస్లో చాలా సింపుల్గా, కొంచెం మెస్గా, కొంచెం టైర్డ్గా ఉన్నట్టు, కొన్ని పూర్తిగా రియల్గా ఉండే వాటిని మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీతో మాట్లాడుతూ రోటీ కూడా ప్రిపేర్ చేస్తాను. రోటీ నేను ఎప్పుడు కూడా తవా మీద నుంచి పొయ్యి మీద కాలుస్తూ ఉంటాను, అంటే ఫ్లేమ్ మీద డైరెక్ట్గా కాలుస్తాను. అప్పుడు చాలా బాగా పొంగుతాయి అన్నమాట. సో ఇది కూడా చాలామంది నన్ను 2-3 సార్లు క్వశ్చన్ అడిగారు, డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పొంగించొచ్చా రోటీ, మంచిది కాదేమో కదా అని. సో ఇక్కడ నార్త్ ఇండియన్స్ అలాగే చేస్తూ ఉంటారు. సో నాకు చూసి అది నేర్చుకుని నాకు అదే అలవాటు అయిపోయిందనమాట. సో రోటీ చేశాను, రోటీతో పాటు పన్నీర్ కూర, బ్రాకలీ, ఆ తర్వాత మామిడి పండు. సమ్మర్లో మామిడి పండు లేకుండా ప్లేట్ ఉండదు కదా. సో సలాడ్తో పాటు ఈరోజు పిల్లలకి ఇది చేసి ఇచ్చానమాట లంచ్లో. అదే పాకం పౌడర్ 2 చేశాను. పాకం అయిపోయింది.
ఈసారి నా మేనల్లుళ్ళు హాలిడేస్కి వస్తున్నారు. ఆల్మోస్ట్ 20 డేస్ పైగా ఇక్కడే ఉండబోతున్నారు. అంటే ఇంట్లో నాయిస్ ఇంకా ఎక్కువైపోతుంది. స్నాక్స్ అవి తొందరగా అయిపోతాయి. ఫ్రిడ్జ్ ఎప్పుడు ఫుల్గా ఉండాలి. కిచెన్ పని కూడా డబుల్ అయిపోతుంది. అయినా ఆనెస్ట్లీ చెప్పాలంటే అలాంటి టైమే నాకు కూడా చాలా ఇష్టం. సో ఇల్లు కలగలలాడుతూ పిల్లలతో పాటు ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. సో చింటూకి ఒక మీటింగ్ ఉంది. సో వాడిని నేను డ్రాప్ చేయాలి అని చెప్పి అడిగాడు. భోంచేసేసిన తర్వాత వాడిని డ్రాప్ చేసిన తర్వాత సిరి నేను డీమార్ట్కి షాపింగ్కి వెళ్ళామన్నమాట. గ్రాసరీస్ షాపింగ్ చేయడానికి. గ్రాసరీస్ షాపింగ్ కూడా ఒక అవుటింగ్లా అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. ఇంట్లో గెస్ట్లు వస్తాయి కనుక ఇంకా తప్పదు కదా. అంటే వాళ్ళకి స్పెషల్స్గా మనం చేసి పెట్టాలి అని అన్నప్పుడు మెయిన్ అన్నీ ఉంటే చేతికి అందేలాగా మనం కూడా అన్ని రకాలు చేయగలుగుతాం. సో ఈ మధ్యకాలంలో గ్రోసరీ షాపింగ్ వెళ్ళాలి, డీమార్ట్కి వెళ్ళాలంటే అది కూడా పెద్ద అవుటింగ్ నిజంగా. అసలు డీమార్ట్ ఏంటండి బాబు, అన్ని రకాలుగా ఎన్ని వెరైటీస్ అన్నీ అంత చీప్గా ఇస్తున్నారు అని అనిపిస్తుంది. నాకు మెయిన్ ఎక్కువగా ఏమీ కొనేది ఉండదు కానీ క్రాకరీ ఐటమ్స్ లాంటివి, లేకపోతే కొన్ని స్టీల్ ఐటమ్స్ లాంటివి నాకు పర్వాలేదు, సస్టైనబుల్ థింగ్స్ అవి కొనుక్కోవచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉన్నాయి అని అనిపిస్తుంటుంది. సో డీమార్ట్కి వెళ్ళినప్పుడు మెయిన్ గ్రాసరీస్ కన్నా ఎక్కువ అట్లాంటివి చూస్తూ ఉంటాను. కొన్ని అయితే తప్పదు, ఇంకా డిటర్జెంట్ లాంటివి, విమ్ సోప్ లాంటివి అండ్ హ్యాండ్ వాష్ లాంటివి అట్లాంటివన్నీ కామనే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సిరికి ఇంటర్న్షిప్ జాయిన్ అవుతుంది మండే నుంచి. సో దాని మీటింగ్లో ఉన్నప్పుడు నేను వీడియో తీస్తున్నానని కోపం వచ్చిందనమాట. వచ్చేసారు మా మేనల్లుళ్ళు. వాడిని వేసుకుని ఈవినింగ్ టైంలో నేనైతే వాకింగ్ అయితే వెళ్తున్నాను కుక్కుని తీసుకుని. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్. చూసిన మళ్ళీ ఆడేంటి పెద్ద సీరియస్గా ఆడు కూడా ఆడతాడా? లోపల ఉంది ఇంకోటి. రెండు బయటకు వచ్చింది కదా. ఇదిగోండి ఇంకో ఎంత 4 పడింది మీకు.